సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఆయన నామానికి చెల్లునుగాక. ఆమెను చెబుదాం అందరూ. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, త్వరపడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము దయచేసి బైబిల్ గ్రంథం వాళ్ళందరూ కూడా మీరు తీయాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం నుంచి మాటని ధ్యానం చేసుకుంటూ ముందు భాగానికి సాగుదాం. దేవుని కృప, దేవుని ఆత్మ మనల్ని దర్శించునుగాక. దేవుడు చాలా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. స్తోత్రం కలుగ. హల్లెలూయా. ఏమండి, ఒకరోజు అంట యోబు గ్రంథంలో చూసుకుంటే దేవదూతలందరూ కూడా దేవుని సన్నిధిలో నిలిచేటువంటి సమయం వచ్చిందంట. దేవదూతలందరూ దేవుని సన్నిధిలో నిలిచేటువంటి సమయం వచ్చినప్పుడు ఆ రోజు ఒక కొత్త మనిషి, కొత్త వ్యక్తి, కొత్త ఆత్మ దేవుని సన్నిధిలో కనిపిస్తూ ఉందని ప్రియులారా. ఆ మనిషిని చూసి, ఆ ఆత్మను చూసి దేవుడైన యెహోవా ప్రశ్నిస్తున్నాడంట, ఎప్పుడు కనపడలేదు నువ్వు ఇక్కడ? ఎక్కడి నుండి వచ్చావు? అసలు నువ్వు ఎవరువు? నీదే ఊరు? ఏ ప్రాంతం వచ్చావు నువ్వు అని చెప్పేసి అని అడుగుతా ఉంటే వాడు మాట్లాడుతూ ఉన్నాడంట, నాకు ఎక్కడ స్థిరమైన నివాసం లేదు, నేను ఎక్కడ ఉండేవాడిని కాదు, నేను అటు ఇటు తిరిగేవాడిని. హల్లెలూయా. అటు ఇటు తిరిగేవాడిని. నా పేరు అపవాది, నేను పడద్రోయబడిన దేవుని దూతను అని చెప్తా ఆ రోజు దేవుని సన్నిధిలో ఉన్నాడు. పిల్లలు, దేవునికి స్తోత్రం కలిగిన వాడు అంటా ఉన్నాడంట, నువ్వు ఎక్కడి నుండి వచ్చుతావని వాడిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించి వచ్చుతానని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. పేర వాడు అటు ఇటు తిరుగుతా ఉన్నాడంట. వాడి పేరే అపవాది, వాడి పేరే సాతాను, వాడే అబద్ధికుడు, అబద్ధికులకు తండ్రిగా ఈరోజు పిలువబడుతూ ఉన్నాడు. దేవునికి విరోధిగా పనిచేస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటు ఇటు తిరిగేవాడు ఒట్టిగా ఉంటాడా? అటు ఇటు తిరిగేవాడు మౌనంగా ఉంటాడా? అటు ఇటు తిరిగాడు పని ఏంటయ్యా? అటు ఇటు తిరిగాడు పని ఏంటనంటే, మీరు అటు ఇటు తిరిగాడు చూడండి ఒకసారి. వాడు పని ఏంటంటే, వాడి ఉద్దేశం ఏంటంటే, ఎవరు ఏం చేస్తున్నారా, ఎవరు ఎలా ఉన్నారా, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారా, ఎవరు ఎక్కడికి వెళ్ళారా, ఎవరు మరి ఏ ప్రదేశంలో ఉన్నారా, ఎవరు కూర్చున్నారు, ఎవరు తిరుగుతున్నారు, ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు మెలుగుతూ ఉన్నారు, ఎవరు ప్రార్థన చేస్తారు అని చూడటమే అటు ఇటు తిరిగే వాళ్ళ యొక్క పని. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈ సాతానికి భూమి మీద అటు ఇటు తిరగవలసిన అవసరం ఏమొచ్చింది? ఒకసారి ఆలోచించేద్దాం ఈరోజు ఈ రాత్రికాల సమయంలో. అటు ఇటు తిరగవలసిన అవసరం ఏమొచ్చింది ఏంటయ్యానంటే, ఎవరైనా పొరపాట్లు చేస్తే, తప్పులు చేస్తే, ఇదిగో నువ్వు చేసిన నీ బిడ్డలు, నీవు కాపుదలిచ్చి సంరక్షించి క్షేమాన్ని ఇచ్చటం నీ బిడ్డలు చూసావు ఎలా తిరుగుతున్నారో, ఎలా ఉంటున్నారో అని దేవునికి తిరిగి ఫిర్యాదు చేయటానికి ఈ పని బాటాలని అపవాది భూమి మీద సంచరిస్తుందని ప్రియులారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుంటే ఈరోజు మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం అనేది ఒకసారి ఆలోచింపభద్రమై ఉన్నామని దేవుని నామం పేట మనవి చేస్తా ఉన్నాం. పిల్లలు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదువుదాం పిల్లరా. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందు నిలువగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీవు ఎచ్చటి నుండి వచ్చిత్వని అడిగినందుకు వాడు, నీ దాసుని నేను ఎచ్చటికి పోలేదనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా అని ఒక దైవజనుడు ఉన్నాడు పిల్లరా, మనందరికీ తెలుసు, పెద్ద ప్రవక్త. ఎలీషా తర్వాత రాజుల కాలంలో
రెండంతల ఆత్మాభిషేకాన్ని పొందిన దైవజనుడు ఎలీషా. ఆ ఎలీషా దగ్గర కొద్దిమంది సేవకులు, లేదంటే కొంతమంది తర్ఫీదు పొందుతున్న శిష్యులు, ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గర ఉన్నాడు. అందులో ఒక శిష్యుణ్ణి ఎప్పుడు కూడా ఎలీషా దగ్గర పెట్టుకొని తనతో తన సహాయుడిగా ఉంచుకుంటా వస్తూ ఉన్నాడు. ఆ శిష్యుడి పేరే, ఆ ప్రవక్త పేరే ఏంటయ్యానంటే గెహాజీ. హల్లెలూయా. అతని పేరు ఏం పేరండి? గెహాజీ. అతను దైవజనుడి దగ్గర ఉంటా ఉన్నాడు, దైవజనుడితో కలిసి నడుస్తూ ఉన్నాడు, దైవజనుడు చేసే పనులు చూస్తూ ఉన్నాడు, దైవికమైనటువంటి సంగతులన్నీ కూడా గ్రహిస్తూ ఉన్నాడు. దైవజనుడు ఎక్కడికి పంపించాలన్నా, ఏం చేయాలన్నా ఆ గెహాజీ అనేటువంటి వ్యక్తిని పంపించి ఆ గెహాజీతోనే వర్తమానం పంపిస్తూ ఉంటాడు. పిల్లల అత్యంత నమ్మకమైనటువంటి ప్రియుడు ఎలీషాకి ఆ గెహాజీ అనే శిష్యుడి పేరు స్తోత్రం కలుగును గాక. ఒకరోజు ఒక విచిత్రమైన ఆలోచన, విచిత్రమైన తలంపు గెహాజీ జీవితంలో కలిగింది. పిల్లల చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఒక దైవజనుడి దగ్గర ఉండి, ఒక దైవజనుడి దగ్గర మరి తర్ఫీదు పొందుతూ, ఒక దైవజనుడి దగ్గర ఉండి దేవుని యొక్క సంగతులను గ్రహించుచు, ఒక దైవజనుడి దగ్గర ఉండి దైవజనుడికి పెరుగుతూ దేవుని సన్నివేశాలని, దేవుని దర్శనాలను చూసినటువంటి ఒక సేవకుడి యొక్క మనస్సు ఎలా మారిపోయిందో ఈ భాగం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. విషయం ఏంటంటే అప్పటికే సిరియా దేశం నుంచి నయమాను అనేటువంటి ఒక మంత్రి ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఎందుకు ఆ ప్రాంతానికి ఆ మనిషి వచ్చాడా అని చూస్తుంటే ప్రియరా, ఆ ప్రాంతంలో ఆ మనిషికి కుష్ఠరోగం ఉంది కాబట్టి ఒక చిన్న పాప, మరి చెరపట్టబడిన పాప, బానిస బ్రతులుగా తీసుకుంటే చిన్నది ఒక బుడ్డ అమ్మాయి మరి చెప్పిందంట తన యజమానురాలకి, అమ్మ మన యజమానుడు మంత్రి గారు పలానా చోటకు వెళితే ఇదిగో ఖచ్చితంగా బాగుపడతాడు, అక్కడ ప్రవక్తున్నాడు, స్వస్థపరుస్తాడు అని చెప్పిన మాటను పట్టుకొని ఆ మాటను నమ్మి ఏం చేశాడంట, మరి సిరియా మంత్రి అక్కడ నుంచి కుష్ఠరోగంతో బాధపడుతున్న సిరియా మంత్రి మరి ప్రవక్త దగ్గరికి వస్తే ఆ ప్రవక్త చెప్పాడు, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. హల్లెలూయా. మనకు తెలిసిన విషయం ఇదంతా. యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. 7 సార్లు మునిగిన తర్వాత పిల్లగా అద్భుతంగా శరీరం అంట పసిపిల్లల దేహంలాగా అయిపోయి కుష్ఠరోగం అంతా పోయిందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ రాజు, ఆ మంత్రి, ఆ సిరియా దేశపు వ్యక్తి, సిరియా దేశపు మంత్రి ఎన్నో యుద్ధాలను జయించినవాడు, ఆ దేశంలో ఘనత పొందుకున్నవాడు, మంచి పేరు పొందుకున్నవాడు. ఈ రోగం కోసం చాలా ప్రాంతాలు, చాలా దేశాలు, చాలా వైద్యాలు చేసుకున్నాడు, కానీ అతనికి స్వస్థత కలగలేదు. ఎంతో ఖర్చు పెట్టాడు, చాలా ప్రయాసపడ్డాడు, బహుదూరం ప్రయాణం చేశాడు, కానీ ఏ స్థితిలో కూడా, ఏ రోజు కూడా, మరి అంతకాలంలో ఎప్పుడు కూడా అతనికి విడుదల అనేది దొరకలేదు. ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర, ఆ దేశంలో పిల్లరా, ఆ నయమానికి విడుదల కలిగింది. విడుదల కలిగిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, నేను ఎక్కడెక్కడో తిరిగాను, ఎక్కడెక్కడికో వెళ్ళి నాకు స్వస్థత కలగలేదు, నా రోగం పోలేదు, కానీ ఈయన దగ్గరికి వచ్చేసరికి నాకు స్వస్థత వచ్చింది, ఈయన రుణం నేను ఉంచుకోకూడదు. మరి ఎలా చేశాడో, ఆయన చేశాడో వాడు దేవుడు చేశాడు, ఒట్టిగా నాకు స్వస్థత కలిగింది కాబట్టి నేను ఒట్టిగా వెళ్ళకూడదు, కాబట్టి వీళ్ళకి ఏదో ఒక కానుక చెల్లని చెప్పేసి అని వెళ్ళి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాడు, అయ్యా నన్ను స్వస్థపరిచినందుకు, నా రోగం పోయినందుకు నీకేదన్నా కానుక సమర్పిస్తానని అన్నాడు. నీకేదన్నా కానుక సమర్పిస్తా అన్నాడు. వెండి ఇస్తానన్నాడు, వద్దన్నాడు. బంగారం ఇస్తా అన్నాడు, వద్దన్నాడు. బట్టలు ఇస్తా అన్నాడు, వద్దన్నాడు. అయ్యో ఏమీ వద్దుంటే ఎట్లాగయ్యా అని చెప్పేసి అని ఆయన సరే అని చెప్పేసి అని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పిల్లలు స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఏమీ వద్దనేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. చూడండి ఒకసారి ఆ మాట చదువుకుందాం. 5వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. పరివారంతో కూడా దైవం దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునైన నా యొద్ద బహుమానము తీసుకువలసిందని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవరి సన్నిధిని నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడిన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకున్నానని చెప్పాను. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఆ కింద రాయబడతా ఉంది, నయమాను అతనిని ఎంతో బతిమలాడినను అతడు ఒప్పక పోయిను. స్తోత్రం కలుగు గాక. కానుక తీసుకోమని, బహుమానం తీసుకోమని బతిమలాడుతూ ఉంటే
ప్రవక్త అంటా ఉన్నాడు, నాకు వద్దు, యెహోవా జీవముతోడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకున్నానని చెప్పినప్పుడు అతను బతిలాడి చేసేది ఏమి లేక అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పుడు అంటున్నాడంట, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలులైన మరి ఏ బలులైన ఇతరమైన దేవతలకు నేను ఇంకను అర్పింపను. 2 కంచెల గాడిదలు మోయిపట్టి మన్ను నీ దాసుని నాకు ఇప్పించకూడదా అని చెప్పేసి అని వెళ్ళినప్పుడు అక్కడ 2 గాడిదలు మోసేంత ఆ మట్టిని, ఎందుకంటే ఈ మట్టి పవిత్రమైంది, పరిశుద్ధమైంది, పరిశుద్ధుల పాదాలు తిరిగిన మట్టి అని ఆ నయమాను అక్కడ నుంచి మట్టి తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియుల స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గర అతి నమ్మకంగా ఉన్నటువంటి దైవజనుడు ప్రవక్త శిష్యుడైనటువంటి గెహాజీ ఆయన వెళ్ళడంతోనే ఆయన వెంటనే పరిగెత్తుకుని రథాల వెనక పరిగెత్తుకుని పోతా ఉంటే ఆ నయమాను వెనక తిరిగి చూసి వెంటనే రథాలను ఆపి, ఏంటయ్యా పరిగెత్తుకుని వచ్చావు అని అంటుంటే అప్పుడు అంటా ఉంటాడు ఆ గెహాజీ, ఇప్పుడే నా దైవజనుడి దగ్గర పంపించాడు, మాకు 2 జతల బట్టలు కావాలి. 22వ వచనం, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మనుమడు నా యొద్దకు ఇప్పుడే వచ్చాడు కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 2 మణుగుల వెండి, 2 జతల బట్టలు, దుస్తులు ఇవ్వమని చెప్పేసి నా యజమాని ఎవరి మీద చెప్తున్నాడు? ఈయన ఎలీషా మీద చెప్తున్నాడు. గెహాజీ, మా అయ్యగారు పంపించారయ్యా, మా అయ్యగారు పంపించారు. అలాంటి బ్యాచ్ ఉందంట, ఉన్నారు. అయ్యగారు పంపించారండి, మా అమ్మ పంపించింది, మా నాన్న పంపించాడు, మా అమ్మ ఈమంది. కొట్ట దగ్గర పోయి పిల్లగాళ్ళు చిన్నప్పుడు కొట్ట దగ్గరికి పోయి మా అమ్మ ఇది ఇవ్వమని తర్వాత ఇస్తానంది, అయితే మా నాన్న ఇది ఇవ్వమన్నాడు తర్వాత ఇస్తానన్నాడు అని చెప్పి తీసుకునే పిల్లలు లేరంటారా? స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడును గాక. ప్రతి ఒక్కరిని దేవుడు ఈ స్థలంలో స్థిరపరచును గాక, అభివృద్ధి చేయును గాక. ఆ సమయంలో పిల్లరా ఆ నయమాను చూసి, అయ్యా 2 మణుగులు ఏంటయ్యా, 4 మణుగులు తీసుకో. 2 జతల దుస్తులు ఏంటయ్యా, 4 జతల దుస్తులు తీసుకొని చెప్పేసి రెట్టింపు ఇచ్చి పంపిస్తే కొద్దిసేపటి తర్వాత అవన్నీ తెచ్చుకున్నటువంటి ఆ శిష్యుడైనటువంటి గెహాజీ వాటిని దాచిపెట్టి ఏమీ తెలియనట్టుగానే వచ్చి తిరిగి దైవజనుడిని ఎలీషా ముందు నిలబడ్డాడు. వచ్చి స్తోత్రం కలుగు. హల్లెలూయా. వచ్చి ఏమీ తెలియనట్లుగానే ఎలీషా ముందు నిలబడ్డాడంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పుడు అంటా ఉన్నాడు 25వ వచనంలో, అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుని ఎచ్చటికి పోలేదా, నేను ఎక్కడికి పోయానా, ఇక్కడే ఉన్నా. రే ఎక్కడికి పోయావురా నువ్వు అంటే, నేను ఎక్కడికి పోయానమ్మా, ఇక్కడే ఉన్నా. మీ ఇంట్లో మీ అబ్బాయి, హల్లెలూయా, అమ్మాయి ఎవరితో ఫోన్ మాట్లాడుతుంటే నేనే ఫోన్ మాట్లాడినా, అసలు ఫోన్ పెట్టుకోవాలా నేను, మరి ఇప్పుడు దాకా బిజీ వచ్చింది కానీ అంటే ఏమో నాకేం తెలుసు, ఫోన్ పని చేయట్లేదేమో, సిగ్నల్ లేదేమో. హల్లెలూయా. ఎక్కడికి పోయావరా కనపట్లేదని అంటే మావాడు ఉన్నాడు సాటుకు పోయి నేను తిడతానని సాటుకు పోయి ఫోన్లో ఆడుకుంటూ ఉంటాడు. మళ్ళీ అది ఎత్తుక్కోవాలి, ఫోన్ చేసిన కూడా తీయడు. స్తోత్రం కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా దగ్గరికి వచ్చి అంటున్నాడు గెహాజీ, నేను ఎక్కడికి పోలేదా, నేను ఇక్కడే ఉన్నానయ్యా అంటున్నాడు. అప్పుడు అంటా ఉన్నాడు ఎలీషా, నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు బట్టలు తీసుకుంటున్నప్పుడు, నువ్వు బంగారం తీసుకున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? హల్లెలూయా. ఎవరిని మోసం చేద్దామని ఎంతవరకు చేయగలుగుతావు? ఏదైనా తెలియకుండా ఉండునా? గెహాజీ తిరుగుతూ ఉన్నాడు, ఇక్కడ అక్కడ అపవాది తిరుగుతూ ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు తిరుగుతూ ఉన్నాడంటే దేవుని బిడ్డల పైన నెపం వేయటానికి, దేవుని బిడ్డల పైన వాడు నిందలు వేయడానికి తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు అందరూ కూర్చొని అడుగుతూ ఉంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవానంటే, నేను అటు ఇటు తిరుగుతున్నానయ్యా. తిరుగుతున్నా, మంచిది, నీకు అందరి గురించి తెలుసుగా, నాకు తెలియదు అని తెలుసు, నాకు తెలుసు. హల్లెలూయా. నా సేవకుడని యోబు గురించి ఆలోచించావా? ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో, ఎంత గొప్పవాడో, ఎంత మంచి పేరు గలవాడో, ఎంత భక్తి గలవాడో తెలుసా నీకనంటే, తెలుసులే ఇలా అన్నాడు. వాడు సమాధానం ఇచ్చాడు.
అంటే దాని అర్థం ఏంటి? హల్లెలూయా అంటే ఒప్పుకోవట్లా ఒప్పుకుంటాడు కానీ అయిష్టంగా ఒప్పుకోవడం. మనకు తెలుసు కొన్ని సమాధానం తెలుసులే అని అంటారు. మనం ఏదైనా అడిగితే తెలుసా అంటే సంతోషంగా ఉన్నాడు అయితే తెలుసు అని అంటాడు. సంతోషంగా ఉన్నాడు ఏమంటాడు? తెలుసులే అని అంటాడు. అంటే వాడికి ఎక్కడో ఇష్టం లేదు. హల్లెలూయా. అపవాది కూడా అలా ఇష్టం లేదు. ఏంట్రా అని అంటే వాడు అంటా ఉన్నాడు, యోబుని ఎలాగైనా నాశనం చేయాలి, యోబుని ఎలాగైనా పాడు చేయాలి. దేవునికి స్తోత్రం. వెంటనే అంటున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి చిచ్చు పెట్టేసాడండి. వీడు తక్కువడు కాదు, అటు ఇటు తిరిగేవాడు. అందుకని అటు ఇటు తిరిగే వాళ్ళని ఎప్పుడు నమ్మమాకండి. ఈ ఇంటికి ఆ ఇంటికి వచ్చిపోతూ ఉండాలి, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి పని పడాలి, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మీరేమో వాళ్ళతో రావడం అన్ని కక్కేస్తారు వాళ్ళ దగ్గర. స్తోత్రం కలిగి హల్లెలూయా హల్లెలూయా. నిజం సత్యం అమ్మ ఇది. వాళ్ళకి పని వాడలు వాళ్ళు వచ్చేదే నీ గురించి తెలుసుకుందామని. నీకు అప్పుడు దాకా నీ మనసులో బాధ నువ్వు ప్రార్థన చేసుకున్న దానివి కాదా. ప్రార్థన చేసుకుంటే ఆ బరువు దిగుద్ది. ఇప్పుడు నీ మనసు అంతా ఎవరి దగ్గర కక్కాల, అప్పుడే వాళ్ళు వస్తారు కావలసుకొని నీ దగ్గరికి, వాళ్ళ దగ్గర కక్కేస్తాయి. ఇక అసలు అప్పుడు ఉంటుంది ఇక టమకా వేసి డ్రమ్ము కొట్టి డీజే పెట్టి ఎవరికి చెప్పకూడదో వాళ్ళ దాకా వార్తని పంపిస్తారు. స్తోత్రంగా హల్లెలూయా. యోబు అంటా ఉన్నాడు, యోబుని చెప్తున్నాడు, అతను నీతిమంతుడు యథార్థవంతుడు తెలుసా నీకంటే? తెలుసులే. అతను ఒట్టిగా నీతిమంతుడు అయ్యాడే ఏంటి? నువ్వు దీవిస్తున్నావుగా పైనుంచి అని అంటా ఉన్నాడు. పిల్లల స్తోత్రం కలిగి హల్లెలూయా హల్లెలూయా. అపవాది పని అటు ఇటు తిరుగుతూ ఉంటాం. గెహాజీ ఏం చేశాడు? అటు ఇటు తిరిగాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగు నాకు స్తోత్రం కలిగి హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమరుచుంట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. స్తోత్రం కలిగి హల్లెలూయా. ఇందాకడ ఎవరు తిరుగుతున్నాడు? అటు ఇటు అపవాది తిరుగుతున్నాడు. రెండవది తిరిగేది ఎవరు? బయట తెలియకుండా వెళ్ళిపోయింది ఎవరు? గెహాజీ. మూడవది తిరిగేది ఎవరు? సరిగ్గా చెప్పండి, మీ భాషలో చెప్పండి. దెయ్యం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అటు ఇటు తిరిగేది ఎవరు? దెయ్యం. మీకు తెలుసా, మీ ఇంటి కూడా చాలాసార్లు వచ్చి ఉంటుంది. నిజం ఇది. స్తోత్రం కలిగి హల్లెలూయా. చాలాసార్లు వచ్చి ఉంటుంది. మరి మీరు రమ్మని పిలిచారు, వద్దని పంపించారు, అది మీకే తెలియాలి. మీరు ఏం చేశారు అది మీకే తెలుసు. ఏమంటదంట? మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో రాయబడుతున్న మాటలు చూసినట్లయితే ప్రియులారా, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత ప్రతి మనిషిలో అపవిత్రాత్మ ఉంటుంది. అర్థమైందా మీకు? ప్రతి మనిషిలో అపవిత్రాత్మ ఉంటుంది. అపవిత్ర ఆత్మ అంటే దాని యొక్క పని ఏంటంటే మనిషిని అపవిత్రపరచడం. మనిషిని అపవిత్రపరచడం దాని యొక్క పని. అది ఒక ఆత్మ. అది మనిషిని పరిశుద్ధంగా లేకుండా అపవిత్రపరుచుద్ది. ఎలా అపవిత్రపరుచుద్ది అయ్యారంటే, ఈరోజు మనిషి తాగుతున్నాడంటే వాడిలో ఒక దురాత్మ పనిచేస్తుంది. అది తాగుబోతు ఆత్మ. అదేం చేస్తుంటే వాడిని నిలవనివ్వకుండా, కూర్చొనివ్వకుండా, వాడి కథలనివ్వకుండా ఏం చేస్తుంటే వాడికి ప్రేరేపణ కలుగుతూ వాళ్ళు దూరి ప్రేరేపిస్తూ ఉంటుంది. తాగు 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 తాగు. చెప్పండి, మీరు చెప్పండి. తాగు తాగు చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. తాగు తాగు. తాగుతావా లేదా? నిన్నే తాగుతావు లేదా? తాగుతావు లేదా అని అంటా ఉంటే వీడు ఉండబట్టలేక పులో ఉండబోతాడు. ఎక్కడికి? దేశం పాలమంట తాగటానికి. హల్లెలూయా. నిజమండి, జోక్ కాదు, అబద్ధం కాదు. మేము నవ్విస్తామని చెప్పట్లేదు, వాస్తవం ఇదే. స్తోత్రం కలిగి హల్లెలూయా. ఆత్మ వాడిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆత్మని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎల్లు అపవిత్రాత్మ ఇలా జరుగుతూ ఉంటుంది. స్తోత్రం కలిగి హల్లెలూయా. ఇంకో అంటూ ఉంటాడు. ఇంకొక ఆత్మ ఉంటుంది, అది ఎంతసేపు రెచ్చగొడతా ఉంటుంది. ఏంద్రా చూస్తున్నావు వాడంటే నువ్వు ఊరుకుంటావా? వాడు నువ్వు పడతావా? నువ్వు అవును రెచ్చగొడతా ఉంటుంది ఆత్మ లోపల దూరి. ఏంద్రా ఊరుకుంటావా? నువ్వు
నువ్వు పడతావా? ఒక మాట అంటే సరే, ఉండమాట సరే, ఏ నీ చేత కదా, చెయ్యి, కొట్టు 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 అంటా ఉంటుంది. వీడి కోపం వచ్చి ఒకడు పీకన బిగుతాడు. అది వాడిని ప్రేరేపిస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది లోపల అపవిత్రాత్మ. స్తోత్రం కలిగి హల్లెలూయా చెప్పాలి కదా, హల్లెలూయా. ఇంకో రకమైన ఆత్మ ఉంది. ఆత్మ ఏం చేస్తా అంటే పిల్లరా, ఆత్మ అబద్ధం ఆడుతూ ఉండడం. మాట లెగిస్తే అబద్ధం, అది అంతే, లెగిస్తే అబద్ధం. ఇలాగా మనిషి అపవిత్రపరచబడటానికి రకరకాల ఆత్మలు మనిషి యొక్క జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. స్తోత్రం కలిగి హల్లెలూయా. ఈ అపవిత్రాత్మలు ఎప్పుడు పోతాయి అంటే, ఎవరు హృదయం అయితే దేవునికి అప్పగించుకుంటారో వారి జీవితాలు అపవిత్రాత్మలు లేకుండా పోతాయి పిల్లలు. ఈరోజు ఎవరైతే దేవుని దగ్గర రాలేకపోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా అపవిత్రాత్మ ఏదో ఒకటి ఉండి వారు నడిపిస్తూ ఉంది. అందుకని వారు దేవుని సన్నిధికి రాలేరు. అందుకే దేవుని సన్నిధికి రావడానికి వాళ్ళకి ప్రేరేపణ కలగదు. వాళ్ళకి అర్థం కాక కాదు, వినక కాదు, లేకపోతే తెలియక కాదు, చూడక కాదు, వాళ్ళు రాలేరు. ఎందుకు రాలేరు అంటే వాళ్ళ దురాత్మ ఏం చేస్తుందంటే వాళ్ళని నడిపించట్లా. వాళ్ళని ఎక్కడ నడిపించాలో అక్కడ నడిపిస్తుంది, కానీ నడిపించాల్సిన చోటకి అది నడిపించట్లేదు. స్తోత్రం కలుగు హల్లెలూయా. అందుకే పిల్లరా, మనుషులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే దేవుళ్ళు ఉంటారో వాళ్ళ ఆత్మలు పవిత్రపరచబడతాయి. పవిత్రపరచబడిన తర్వాత వాళ్ళలో ఉన్న దురాత్మలు బయటికి వెళ్ళిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యా, ఎప్పుడైతే దేవుని దర్శనం పొందుకున్నారో, దేవుని మాట విన్నారు, వెంటనే అమ్మగారికి అప్పటికప్పుడు ప్రేరేపణ వచ్చి దేవునికి స్తోత్రం, ఇప్పుడే బాప్తిసం తీసుకోవాలి అయ్యగారు. సాయంత్రం 6 అవుతుంది, చీకటి పడిపోతూ ఉంది. స్తోత్రం కలిగి హల్లెలూయా. ఒక యవనస్తుడు ఫోన్ చేసి నాకు బాప్తిసం తీసుకోవాలని ప్రేరేపణ వచ్చింది అన్నాడు. సత్యం దాకా విజయవాడ నుంచి పరిగెత్తుకుని బండిని కొట్టి కొట్టి చీకటి పడిపోతుంది, చీకటి పడిపోతుంది. పిల్లల్ని తీసుకుని నందిగా వేడి దగ్గర రమ్మన్నా, నీళ్ళు ఎక్కడ ఉండి చూడమన్నా. చూశారు, పొద్దుపోయి సూర్యుడు అస్తమించి చీకటి పడుతుంది. అప్పుడప్పుడే చీకటి పడిపోతుంది. కొద్దిసేపు అయితే మొత్తం చీకటి అయిపోద్ది పిల్లరా. ఇంకా 10 నిమిషాల్లో మొత్తం వెలుతురంతా పోయి ధనంగా వచ్చి ఆ నందిగా వీటిలో బాప్తీసం చేయడం జరిగింది. స్తోత్రం కలిగాక బాప్తీసం కొద్ది రోజులు చక్కగా వాడబడ్డాడు, సంతోషంగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో పరిచర్య చేసాడు పిల్లరా. తర్వాత మనిషి మరలా వెనక తిరిగిపోయాడు. స్తోత్రం కలిగాక ఏదైతే వెళ్ళిపోయిందో ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. అదే ఒక మనిషిని అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోద్ది. ఎప్పటికప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఉన్న అపవిత్రాత్మ విడిచిపోయి వెళ్ళిపోయిన తర్వాత అంట అది ఎక్కడ దొరుకుద్దా, ఎక్కడ నాకు అనువైన ప్లేస్ ఎక్కడ ఉంటుందా, ఎక్కడ బాగుంటుందా, ఎవరింటికి వెళ్దామా, ఎవరి దగ్గరికి వెళ్దాం, మంచిగా ఇప్పుడు నేను వచ్చానే అలాగే నాకు సుఖంగా ఉండాలి, ఆ ఇంటికి పోదామని చెప్పి చూస్తూ ఉంటుందంట. చూస్తూ ఉంటే అదంట ఎక్కడ దొరక్క మళ్ళీ అంట వచ్చి ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో అక్కడికే వచ్చిద్దంట. స్తోత్రం కలిగి హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో తిరిగి అక్కడికే వచ్చిద్దంట. అక్కడికి వచ్చి చూస్తే అబ్బా ఈ మనసు శుభ్రంగా కడిగి ఇల్లు ఊడ్చి అమర్చుంటూ చూసి ఇది ఒక్కతే రాకుండా ఇదంతా మళ్ళీ పోయి ఇంకెన్ని దయాలను తీసుకొచ్చిద్దంట, 7 దయాలను తీసుకొచ్చిద్దంట. స్తోత్రం కలిగి హల్లెలూయా. అందుకే బాప్తిసం తీసుకున్న తర్వాత దేవునికి సమర్పణ చేసుకున్న తర్వాత నువ్వు అదే స్థిరంగా ఉండి సహవాసంలోను, ప్రార్థనలోను, విశ్వాసంలోను మరియు సంఘములో నువ్వు కొనసాగించాలి. కొనసాగించకపోయిన కారణం చేత నీ దగ్గర నుంచి వెళ్ళింది ఒక దయ్యం అయితే మరలా నీ మనసులో, నీ హృదయంలోకి, నీ జీవితంలో చేరే దయ్యాలు 7. మొత్తం ఎన్ని? 8 పోయింది, 1 వచ్చింది, 7. అందుకని నీ మొదటి స్థితి కన్నా కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ముందే నయ్యారా బాబు, మొన్ననే బాగున్నాడు బాబు. అందుకే కదా అనేది. వీడు ప్రార్థన రాకముందు కాస్త కోస్త బాగానే ఉన్నాడు, కానీ ప్రార్థనకి వెళ్ళిన తర్వాత మడి చెడిపోయాడండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రార్థనకి వెళ్ళిన తర్వాత దేవుడిని నీ హృదయాన్ని భద్రపరుచుకొనక, దేవుని సందర్భ పవిత్రతను కాపాడుకొనక, నువ్వు ఇష్టానుసారంగా ఉండటం వల్ల నీ దగ్గర నుంచి ఏదైతే వదిలిపోయి వెళ్ళిపోయిందో అది మరలా 7 దయ్యాలను తీసుకొచ్చి నీ ఇంట్లో కాపురం పెట్టినాయండి. అందుకే నీ పరిస్థితి దెబ్బతినిపోయింది. స్తోత్రం కలిగి హల్లెలూయా. 3వది ఎవరు అటు ఇటు తిరిగేది ఎవరండి? 3వది ఎవరు తిరిగేది ఎవరండి అటు ఇటు? అపవిత్రాత్మ. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో కొన్ని మాటలు రాయబడుతున్నాను ప్రియులారా. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. జకరియా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు గొంజు చెట్లలో నిలబడని వారు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను. అవి గొంజు చెట్ల మధ్య నిలువబడిన యెహోవా దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము, ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నెమ్మలంగా ఉన్నారని చెప్పెను. స్తోత్రం కలిగి హల్లెలూయా హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. దేవుడు లోకమంతా తిరిగి చూడటానికి
దూతలను పంపిస్తా ఉన్నాడు. ఆ దూతలు అంటే వచ్చి అంత ప్రశాంతంగా ఉన్నారు, నెమ్మదిగా ఉందని చెప్తే అప్పుడంట దేవుడు ఉగ్రత కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే కదా చెప్పింది రెండవ రాకడ సమయంలో. అంత నెమ్మదిగా ఉంది, అంత ప్రశాంతంగా ఉంది, అందరూ సంతోషంగా ఉన్నారనుకున్న సమయంలో దేవుడు రాకడ వస్తుందని చెప్తుంది. అదే కదా. హల్లెలూయా. నువ్వు అనుకుంటా ఉంటావు, అబ్బా నాకు అన్నీ బాగానే ఉన్నాయి, నా ఇంట్లో బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే సర్దుకుంటున్నాయి, ప్రశాంతంగా ఉంది, నాకు కావాల్సిన అంతా అయిపోయింది, నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నా కూతురికి మనవడు పుట్టాడు, నా కొడుకు మనవరాలు పుట్టింది, మేము ఇల్లు కట్టుకున్నాం, సంతోషంగా ఉన్నాం, ఏ దిగులు లేదు, ఉన్న ₹1,00,000 అప్పు డోకా డబ్బులతో తీర్చేసుకున్నాం ఇంకా అని ప్రశాంతంగా ఉంటావే. దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి వదిలిపెట్టి అప్పుడే నీ మీదకి ఉగ్రత రాబోతుంది. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఎరగని కారణం చేత, దేవుణ్ణి దృఢంగా పట్టుకోననే కారణం చేత దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లల దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ చూసినట్టు పిల్లలు మాట రాయబడుతున్నాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుండి, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగడ్డ సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుడు వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడినాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన అధికారము ఆయన క్రీస్తు ఆయన. స్తోత్రం కలుగు. హల్లెలూయా. 12వ చూసినట్లయితే పిల్లరా, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, మీకు శ్రమ. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి తోయబడింది? పరలోకం నుంచి తోయబడింది. ఇప్పుడు పరలోక నివాసులారా మీరు సంతోషంగా ఉండండి. కానీ ఎవరికి శ్రమ అయ్యానంటే, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకనంటే అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చున్నాడని చెప్పెను. స్తోత్రం కలుగాక. అపవాది సమయం తక్కువగా ఉందని చెప్పేసి మిమ్మల్ని పడద్రోయటానికి, మిమ్మల్ని నాశనం చేయటానికి క్రోధం కలిగి సమయం కొంచెం ఉందని చెప్పేసి బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చినాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగాక. చాలా కాలం నాకు గడిచినట్టు సంవత్సరాలు, సుమారుగా ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. పిల్లలు మిమ్మల్ని భయపెట్టాలనో భయపంపితులు చేయాలనో మీ హృదయాలను చెదరగట్టాలన్న ఉద్దేశం కాదు, కానీ నేను మాట చెప్తున్నాను. పిల్లలు ఒక అరణ్య ప్రాంతంలో, ఒక అడవి ప్రాంతంలో భారతదేశంలో జరిగిన సంఘటన నేను చెబుతా ఉన్నా. ఒక అడవి ప్రాంతంలో రాత్రి వేళ బస్సులో ప్రయాణికులు అందరూ వస్తూ ఉంటే, ఒక అడవి ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ బస్సులో ఉన్నటువంటి బస్సు డ్రైవర్ని ఒక స్త్రీ, తెల్లని వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ, బస్సు ఆపండి, నేను మా ఇల్లు ఇక్కడే అని చెప్పేసి ఆపిందంటండి. ఆపితే వాళ్ళందరూ అనుకున్నారంట, ఏంటమ్మా ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడ ఎక్కడ ఉంటామంటే, ఈ పక్కనేనండి లోపల ఒక ఊరు ఉంది, ఆ ఊరు దగ్గర నేను ఉంటాను, కొంచెం నన్ను పంపించరండి అని చెబితే ఆ కండక్టర్ గారు అన్నారంట, వెళ్ళి పంపించరాబోయా, ఇక్కడ పక్కనే 2 అడుగులు వేసినప్ప మేము అందరం ఉన్నాం కదా అని అంటే, ఆ కండక్టర్ అంటే ఆమెను తీసుకుని వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత చాలాసేపటి వరకు ఆ కండక్టర్ రాలేదంట. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఆ తర్వాత డ్రైవర్ వెళ్ళాడంట. ఆ డ్రైవర్ కూడా మరి చాలాసేపు తర్వాత రాలేదంట. రాలేదు. ఏంట్రా కండక్టర్ గారు వెళ్ళారు, డ్రైవర్ వెళ్ళాడు, ఇద్దరు వెళ్ళినట్టు అలాగే ఉన్నారు, ఎవరు రావట్లేదు, బస్సు అంతా ఇక్కడే ఉంది, మరి ప్రయాణం ఆగిపోతుంది, చాలా సమయం అయిపోయింది ఏంటని చెప్పేసి అని ప్రయాణికులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళితే, 1-2-3 సింగిల్గా వెళితే వాళ్ళు కూడా రాలేదంట. స్తోత్రం కలుగాక. ఆ తర్వాత ఏంటి వెళ్ళినట్టు రావట్లేదు, ఏం జరుగుతుందని బస్సులో ఉన్న వాళ్ళందరూ తిరిగి అక్కడికి వెళితేనంట పిల్లరా, ఆ తెల్లని వస్త్రం ధరించుకున్న స్త్రీ అక్కడ ఉందంట. వెళ్ళిన వారు వెళ్ళినట్టుగా చనిపోయి ఉన్నారంట, అక్కడ రక్తపాతంలో ఉన్నారంట. స్తోత్రం కలుగాక. ఆ స్త్రీ అంటుందంట, ఇదిగో ఆయన త్వరగా రానై ఉన్నాడు, నాకు సమయం తక్కువగా ఉందని చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఆయన త్వరగా రానై ఉన్నాడు, నాకు సమయము చాలా తక్కువగా ఉందని చెప్పేసి అని అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట పిల్లరా. ఆ దేశమంతా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది ఆ వార్త వినంగానే.
అనేక మంది సేవకులు కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. స్తోత్రం కలిగి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇంకా దేవుని రావడం ఆలస్యం అవుతుందో తెలుసా? ఎందుకు ఇంకా దేవుడు ఇంకా రావట్లేదు అనుకుంటున్నారా? అంత నెమ్మదిగా ఉంది, అంత సుఖంగా ఉంది, అంత సంతోషం మీరు అనుకుంటున్నారా? కాదు కాదు. మీ కొరకు చేయబడుతున్న ప్రార్థనలు ఉగ్రత రాకుండా దేవుడిని ఆపుతున్నాయి. తెలుసా ఈ సంగతి మీకు? మీ ఇంటి వారు, సేవకులు, దైవజనులు గ్రామాల కొరకు, ప్రజల కొరకు, దేవుణ్ణి ఎరగని వారి కొరకు చేసే ప్రార్థనలు దేవుని ఉగ్రత ప్రజలపైకి దిగి రాకుండా ఆపుతుంది. పిల్లరా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వస్తా మేము ప్రార్థన చేసి వచ్చాం. ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. సుమారుగా 12 మంది నుంచి 14 మంది టీం ఉంది ప్రార్థన చేయడానికి. ప్రతిరోజు కొండూరు గ్రామాన్ని మాకు అప్పగించండి ప్రభువా, కొండూరులో సేవ జరగాలి, అనేకులు ప్రభువా తండ్రి మీ యొద్దకు నడిపించాలి ప్రభువా అని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. పిల్లల స్తోత్రం. ఒకళ్ళిద్దరి కోసం కాదు, గ్రామం కోసం చేస్తున్నాం. స్తోత్రం హల్లెలూయా. వచ్చిన తర్వాత సమయం ఉంది, ఇంకా మైక్ సిస్టమ్ సెట్ అవ్వాలని చెప్పేసి మరలా కూర్చొని ఒక 5 యవనస్తులను కూర్చొని ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. ఎందుకు ఇది చెప్తుందంటే, దేవుడు మీకు క్షేమాన్ని ఇస్తున్నాడు. అయితే ఆ క్షేమం మీకు ఉన్నంతలోనే మీరు ఏం చేయాలంటే ప్రభువుని తెలుసుకొని ప్రభువులో స్థిరపడటానికి మీరు ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలిగి హల్లెలూయా. చెప్పారు కదండి, ఏదో సామెత ఉంది. ఏంటి ఆ సామెత అండి? దీపం ఉండంగానే ఇల్లు, ఎస్, నీ ప్రాణం ఉండంగానే, నువ్వు బ్రతుకుండగానే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. లేకపోతే ఒకదానికి పోయి ఎన్ని వస్తాయి? మొత్తం ఎన్ని ఏంటయ్యి? అది. స్తోత్రం కలిగి హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 2:2 వస్తుంటే మళ్ళీ అడుగుతా ఉన్నాడు. రెండోసారి మళ్ళీ వచ్చాడు వాడు. ఎవడాడు? అపవాది. యోబు గ్రంథం 2:2 యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు బాబు, నువ్వు ఎక్కడరా బాబు, నువ్వు మళ్ళీ పొద్దుపొద్దాలకే వస్తానని అడుగుతున్నాడంట దేవుడు. అపవాది భూమి మీద ఇటువడు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిన. స్తోత్రం కలుగు హల్లెలూయా. నేను భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరిస్తున్నాను. నేను వాడి పని తిరగటమేక. సంచరించడం అంటే ఏంటండి? తిరగటం. అదే పనిక తిరుగుతా ఉంటే నేను అనుకుంటా ఉన్నాను, ఈరోజు అసలు ఈ మాటలు చెబుతున్న మీ కుటుంబాలకి, మీ ఇళ్ళకి ఎన్నిసార్లు అపవాది వచ్చిపోయాడో. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి కలిగి హల్లెలూయా. అవునా కాదా? ఇక్కడ దేవుని సంధికి వెళ్ళినాడు మీ ఇంటికి రావడం పెద్ద విషయమా? ఈ ఊర్లో రావడం పెద్ద విషయమా? ఆపుతారు ఎవరన్నా? నాపేడు ఎవరు? ఎందుకంటే భూమి వాడికి అధికారం ఉంది కొద్ది కాలం. కాబట్టి దేవునికి స్తోత్రం కలిగాక ఒకళ్ళు అలాంటి పరిస్థితి వస్తే మీ పరిస్థితి ఏంటి? మీ గురించి అపవాది యొక్క సాక్ష్యం ఏంటి? మీ గురించి వాడిచ్చే సాక్ష్యం ఏంటి? మీ గురించి వాడిచ్చేటువంటి చెప్పే మాటలు ఏంటి? నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా? దేవుని కంచె వేయబడిందని వాడు గ్రహిస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించుకోవాలి. యోబుని చూడంగానే అర్థమైపోయింది, అమ్మో యోబు మామూలుడు కాదురా. యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏమేశాడు? కంచేశాడు. అది ఎవరు గ్రహించారు? అది సాతాను గ్రహించాడు. అసలు ఆ కంచె తీసేయటానికి అక్కడ దాకా వెళ్ళాడు మళ్ళీ ప్రయాసపడి. స్తోత్రం గల హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, నేను దర్శిస్తున్నాడు. నువ్వు వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. చివరి నా మాటలో 1 పేతురు పత్రిక 5:8 అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక 1 పేతురు పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరును మృంగుదా అని వెదకుచూ తిరుగుచున్నాడు. స్తోత్రం కలిగి హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉంటే నీకు మంచిది. అందుకే దేవుడు నిన్ను పదే హెచ్చరిస్తున్నాడు, మెలకువ కలిగుండు. దేంట్లో మెలకువ కలిగుంటావు? ప్రార్థన చేసే విషయంలో మెలకువగా ఉండు. ఏమండి? ప్రార్థన చేసే విషయంలో మెలకువగా ఉండు. దేవుని స్తుతించే విషయంలో మెలకువగా ఉండు. దేవుని ఆరాధించే విషయంలో మెలకువగా ఉండు. దేవుని వాక్యాన్ని వినే విషయంలో మెలకువగా ఉండు. విశ్వాసంలో మెలకువగా ఉండు. ధైర్యంలో మెలకువగా ఉండు. దేవునితో సహవాసం చేయడానికి మెలకువగా ఉండు. దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి మెలకువగా ఉండు. కొంతమందికి ఏంటోనయ్యా బైబిల్ తీద్దామని చదువుదామని అనుకున్నా, అట్లా తీయంగానే ఏమొచ్చింది నాకు చెప్పాలి. స్తోత్రం కలిగి హల్లెలూయా. మాకు వినపడతా ఉంటాయి, ఇలాంటి చెప్తా ఉంటారు. అనే బైబిల్ తీద్దామని చదువుదామని తీసారంటే తీయంగానే నాకు వచ్చేసింది. ఏమొచ్చింది? ఇంకో మాతలు అంటది, ప్రార్థనకు బయలుదేరా, తలకు పోసుకున్నా. ఏం పోసుకుందంట? తలకు పోసుకున్నా, బట్టలు వేసుకున్నా, బట్టలు కట్టుకున్నా, జడ వేసుకున్నా. ఇక అట్ట పోదామని అట్ట కూర్చొని అట్ట ఒరిగా.
ఏం చేసిందంట? స్నానం చేసిందని, బట్టలు కట్టుకుందని, నువ్వు ఎక్కడికి పోవాలి, తలకు పోసుకుందని వెంటనే బయలుదేరి గుడికి రావాలి. నీకు మనసంతా ఏం పని మళ్ళీ చెబుతా ఉందండి. అసలు ఒట్టిగా అట్ట ఒరిగా అట్ట వచ్చేసింది. ఇక ఏమొచ్చిందంట? దేవునికి స్తోత్రంగా నువ్వు వరగటం ఏందో, నువ్వు తలకు పోసుకోవటం ఏందో, నీకు నిద్ర రావటం ఏందో, మళ్ళీ నువ్వు వచ్చి నాకు చెప్పడం ఏందో నాకు అర్థం కావట్లా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగాక అపవాదికి సమయం కొంచెం ఉందండి. అపవాదికి సమయం అదేం చేస్తంటే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె చెప్పాలి. గట్టి సరిగ్గా చూసి చదవ చెప్పాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ ఎవడాడు? ఎవరికి విరోధి? మనకి. మనకి మీ విరోధి అయిన అపవాది ఎలా? ఏ సింహంలాగంట? గర్జించు సింహంలాగా. ఎవరిని మృంగుదునా అని వెతుక్కుంటా ఎవడు దొరుకుతాడని వెతుక్కుంటూ తిరుగుతున్నాడంట. స్తోత్రం గల హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగినాక వాడి నుంచి తప్పించుకోగలవా నువ్వు? తప్పించుకునే శక్తి నీకుందా? దైవజనం దగ్గర ఉన్నటువంటి గెహాజీనే అబద్ధం ఆడాడు, బొంకాడు, పోయి దొంగ బహుమానాన్ని తెచ్చుకున్నాడు. నీ పరిస్థితి ఏంటి? నీ ఇంట్లో సహవాసం ఉందా? నీ ఇంట్లో ప్రార్థన ఉందా? నీ బిడ్డలు వాక్యానికి విధేయత చూపిస్తున్నారా? నువ్వు ఆలోచన చేయాలి పిల్లల. స్తోత్రం కలిగాక. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని ఎంతో జాగ్రత్తగా గద్దిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో నువ్వు లోబడితే మంచిది. నువ్వు లోబడితే నీ జీవితం సరి చేసుకుంటే అది ఎంతైనా మంచిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ జీవితం ఏంటో ఒకసారి యోచన చేసుకో, ఒకసారి అంచనా వేసుకో. నువ్వు త్వరపడి ప్రభువుని అంగీకరించావా? త్వరపడి ప్రభు సొంత మెలకువ కలిగి ఉండాలంటే వాడు తిరుగుతా ఉన్నాడు, తప్పించుకోవాలి. చిన్నప్పుడు ఆడారు కదా దొంగ పోలీసు ఆటలు. ఆడారా మీరు ఎవరైనా పిల్లలు? ఆడారా? ఏమాట? దొంగ పోలీసు. పోయి వీడు దాక్కుంటామంటే ఆడలు వీడిని కనిపెట్టాలి. అర్థమైందా? ఆ మట్టుకు వస్తే మీరందరూ కూడా చిన్నప్పుడు ఆడుంటారు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. వాడు మనల్ని పట్టుకోవాలని ఆడు తిరుగుతూ ఉంటే మనం దాక్కుని తిరుగుతూ ఉన్నాం. స్తోత్రం కలిగి అంటే వాడు రానికూడదు, దొరకకూడదు. ఎందుకంటే దొరికితే మింగేస్తాడు. అందుకని ఎవరిని మింగుదునా అని చెప్పేసి గర్జించు సింహంలా వాడంట వెతుకుచు తిరుగుచున్నాడు. స్తోత్రం కలిగి 9వ వచనం రాయబడతా ఉంది. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నారని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. స్తోత్రం కలుగును గాక. దేంట్లో ఉంటే వాడిని ఎదిరించగలుగుతావు? విశ్వాసం కలిగి ఉంటే ఎదిరించగలుగుతావు. ఆ విశ్వాసం నీకుందా? స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమండి, ఎవరన్నా మనిషి ఎదురుగా పోరాటం చేయటానికో లేకపోతే కొట్టడానికో గొడవకు వస్తే నీకు తెలిసిన స్నేహితులను, ఫ్రెండ్స్నో, బంధువులను లేకపోతే ఇంటి పక్క వాళ్ళలో పిలుచుకుంటావు, నీకు సహాయకంగా ఉండి వాడిని ఎదుర్కోగలుగుతావు. కానీ అపవాదిని ఎదిరించే పద్ధతి నీకు తెలుసా? దెయ్యాన్ని ఎదిరించే పద్ధతి నీకు తెలుసా? సాతాన్ని ఎదిరించే పద్ధతి నీకు తెలుసా అని అంటే వాడిని ఎదిరించాలంటే ఒకటే ఒక మార్గం ఉంది, అది విశ్వాసం. హల్లెలూయా. ఏంటండి అది? విశ్వాసం. విశ్వాసం ఎలా ఉంటే ఎదుర్కోగలుగుతావు? స్థిరమైన విశ్వాసం. కాసేపు విశ్వాసం కాదు. స్థిరమైన విశ్వాసం, శాశ్వతమైన విశ్వాసం. ఆ విశ్వాసం ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో అప్పుడు నువ్వు వాడిని ఏం చేస్తావని ఎదిరిస్తావు. ఈ విశ్వాసం ఎలా వస్తుంది? ఈ విశ్వాసం ఎలా కలుగుద్ది నీకు? దేవుని వాక్యాన్ని వింటా ఉంటా నీకు వినుట వలన విశ్వాసం కలుగును. దేని గురించి వినటం వల్ల? యేసుప్రభుని గురించి, దేవుని గురించి ఉన్న వాక్యం ద్వారా నీకు ఏం కలుగుద్దండి? విశ్వాసం కలుగుద్ది. స్తోత్రం కలుగు. హల్లెలూయా. అందుకే వాక్యం బాగా విన్నోళ్ళు, బాగా అర్థం చేసుకున్నోళ్ళు దేవునిలో స్థిరపడిపోతారండి. వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారు, వాళ్ళకి వాక్యం అర్థమవుద్ది. ఏమండి, వాళ్ళు వాక్యాన్ని చదవగలుగుతారు. వారికి దేవుడు అంటే భయము, భక్తి అన్నీ ఉంటాయి. వారి హృదయం తెరవబడతా ఉంటుంది. స్తోత్రం కలుగు. అందుకే కదా లుదియా అనే స్త్రీ మరి ఆ అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని బోధించినప్పుడు తన హృదయం తెరిచింది కాబట్టి ఆ హృదయంలోనికి దేవుని యొక్క మాటలు
వెళ్ళాయి. అందుకని ఆమెకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చింది. నాకెందుకో నడవట్లేదండి. ఏందంట? 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 నడవట్లేదు. ఏం నడవట్లేదు? ఏం నడవట్లేదు? ప్రార్థన ఎట్లా నడిచిద్దండి? నాకు అర్థం కాదు. నడవలసింది ప్రార్థన కాదు, నడవలసింది నువ్వు. హల్లెలూయా. నాకు నడవట్లేదండి. ఏంది నడవదు? అది నువ్వు నడిచేదాకా అది కూడా నడవదు. నువ్వు ముందు నడువు, తర్వాత అది నడుచుద్ది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరూ మరి చూడండి, అపనమ్మకస్తులుగా ఉంటున్నారు, అటు ఇటు తిరిగే వాళ్ళుగా ఉంటారు, దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి. దేవుని దగ్గర ఉండే శిష్యులు కూడా తిరిగేటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. పిల్లరా, అపోజిట్ తిరుగుతూ ఉన్నాడు. అన్నింటిని తట్టుకొని జయించి నిలబడాలంటే నీకు స్థిరమైన విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఎప్పుడు వచ్చిందంటే నువ్వు యేసు ప్రభువుని గురించినటువంటి వార్తని అంగీకరించి నీ మనసులో పెట్టుకున్నప్పుడు, దాన్ని స్థిరపరచుకున్నప్పుడు, ఇక ఏ దురాత్మ కూడా, ఏ అపవిత్రాత్మ నీ యొద్దకు రాదు. అది వెళ్ళినట్టు మరలా వెళ్ళిపోద్దు, కానీ నీ యొద్దకు దేన్ని కూడా తీసుకొని రాదు. ఒకవేళ కాళ్ళకి పెట్టావా, నువ్వు ఎవరికి చోటు లేకుండా చేసావా, అది వెళ్ళిపోయి మరి 7 దురాత్మల యొద్దకు తీసుకొస్తుంది. అప్పుడు నీ పరిస్థితి మొదటి దానికంటే మరి మొదటి పరిస్థితి కంటే కడవరి పరిస్థితి చాలా విపరీతంగా భయంకరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ స్థితి కాకుండా నువ్వు తప్పించబడాలంటే ఈరోజు స్థిరమైన విశ్వాసం కలిగి ప్రభువులో నమ్మకస్తులుగా ఉంటే అది ఎంతైనా మేలు. నీ కుటుంబానికి నువ్వు కాపలాగా ఉంటావు, నీ కుటుంబానికి నువ్వు గోడలాగా ఉంటావు. స్తోత్రం కలిగి హల్లెలూయా. తెలుసండి, ఒకరిని బట్టి ఒకరు రక్షించబడతారు. నీ ఇంట్లో ఒకళ్ళు విశ్వాసులై ఉంటే, ఒకళ్ళు ప్రార్థనా పనులు అయితే నీ కుటుంబం రక్షించబడుద్ది. అంటే రక్షించబడుతుంటే వాళ్ళు పరలోకానికి వెళ్తారని కాదు, కానీ కొంతకాలం దేవుని ఉగ్రత ఆ కుటుంబం పైన పడకుండా, నాశనం రాకుండా, ఉగ్రత రాకుండా వాళ్ళు తప్పించబడతారు. నిన్ను బట్టి, నీ ఉంటున్న ప్రాంతాన్ని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగు హల్లెలూయా. అది కూడా ఎవరు లేరనుకోండి, నీ కుటుంబాన్ని ఎప్పుడు సాతాన్ని పట్టుకొని పిండి చేస్తుందో, ఎప్పుడు నలగొట్టుద్దో, ఎప్పుడు నాశనం చేస్తో ఎవరూ చెప్పలేము. ఆ స్థితి రాకముందే నువ్వు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, దేవుడంటే భయం కలిగి నీ హృదయాన్ని ప్రభువుకు అర్పణ చేసుకొని ప్రభుతో సహవాసం చేస్తే అది మంచిదని ఈరోజు నీకు దేవుడు సెలవిస్తున్నాడు. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, నీ కొందనాలు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు ప్రార్థనకు వస్తే సరిపోదు, నువ్వు వాక్యం వెంటనే సరిపోదు. అది నీ హృదయంలో ఉందా, స్థిరంగా ఉందా? నీ హృదయంలో స్థిరంగా లేకపోతే ఇదిగో అపవిత్రాత్మ వచ్చి దూరుద్ది. ఒకవేళ నీ వాక్యం విని కొద్దిసేపు వదిలిపెడితే ఆ కొద్దిసేపు అపవిత్రాత్మ వెళ్ళిపోద్ది, కానీ మరలా నువ్వు వాక్యానికి దేవునికి స్థానం ఇవ్వకపోతే అది పోయి మళ్ళీ 7 అపవిత్రాత్మలు తీసుకొచ్చిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపవాదికి అంత అవకాశం ఇవ్వటానికి నువ్వే కారణం. ఈరోజు నీ స్థితి అంటే నువ్వు ఆలోచన చేసుకో, నీ స్థితి అంటే నువ్వు అర్థం చేసుకో. చాలా సూటిగా వాక్యం చెబుతా ఉంది. వాడు పడద్రోయబడ్డాడు, భూమికి శ్రమ, భూనివాసులకు శ్రమ. వాడు సమయం తక్కువగా ఉంది, గర్జించు సింహంలాగా ఎవరిని మృంగిదురా అని చెప్పేసి అని అపవాది సాతాను ఈ లోకంలో తిరుగుతూ ఉంటే నువ్వు ఇంకా దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుని తెలుసుకోకుండా, దేవుని గురించి తెలిసి కూడా వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, ఇక మహిమగల ప్రదేశము, మహిమగల స్థలములో దేవుని నామం మహిమపరచబడుతుందని తెలిసి కూడా నువ్వు రాకుండా నువ్వు ఉంటే అది నీకు క్షేమం అనుకుంటున్నావా? కాదు, నీకు క్షేమము కాదు. రా, అభిషేకించబడిన స్థలంలోకి, దేవుని ఆత్మ సంచిత స్థలంలోకి వచ్చి దీవించబడు, దేవుని చేత బలపరచబడు, దేవుని ఆత్మను పొందుకో. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, మంచి దేవుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఆశ్చర్యకారం జరిగించేవాడా, అద్భుతాలు చేయవాడా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నా తండ్రి. మా జీవితాలను దర్శించండి ప్రభువా తండ్రి. స్తోత్రాలు అయ్యా. నీ కృప చేత, నీ బలము చేత మా జీవితాలను తాకండి ప్రభువా తండ్రి. మాలో ప్రభు బలమైన కార్యాలు జరిగించండి, అవిశ్వాసాన్ని తొలగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడుగా మా మధ్యలో ప్రభువా తండ్రి ఆయన విన్న వాక్యాన్ని ప్రభువా తండ్రి ఆయన అయ్యా మీరే ప్రభువా తండ్రి ఆయన స్తోత్రము చెల్లిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మీరే ప్రభువా తండ్రి కార్యం జరిగించండి ప్రభువా. నీ నామానికి మహిమ కలుగును గాక. నీ కృపా సన్నిధి ప్రభువా తండ్రి ఆయన మాకు తోడుగా ఉండను గాక. స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 నీకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా.